గైస్, ఈ వీడియోలో మనము నాన్ టెక్నికల్ విషయాన్ని చూసుకుంటే చాలామంది నాన్ టెక్నికల్ జాబ్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఫార్చునేట్ అన్ఫార్చునేట్ మెనీ పీపుల్ ఈ నాన్ టెక్నికల్ జాబ్స్ కూడా బ్యాక్ డోర్లో పోతూ ఉన్నారు. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే కొన్ని ఫ్యూచర్లో ప్యాకేజెస్ ఎందుకంటే పెరగవు ఈ జాబులు చేస్తే. చాలామంది ఏంటి అంటే తెలియక, సో నిన్న కూడా నేను ఒక వీడియో ఒక 3 days బ్యాక్ 4 days బ్యాక్ ఒక వీడియో చేశాను. సాలరీ తక్కువ అని ఎందుకు జాబులు వదిలేస్తున్నారు, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అట్లేదు. అంటే ఇప్పటికిప్పుడు మీకు ఒక 20,000 25,000 లేకపోతే ఒక 30,000 వస్తే దాన్ని ఫ్యూచర్గా దానికే కొన్ని కమిట్మెంట్స్ పెట్టేసుకొని, లైక్ ఏదో ఒక బైక్ తీసుకోవడమో, ఏదో ఒక మొబైల్ ఫోన్ తీసుకోవడమో, లేకపోతే ఇంకోటి ఏదైనా కొనుక్కోనో దాన్ని మళ్ళీ ఈఎంఐలు కట్టుకుంటా, ఒకవేళ ఆ జాబ్కి ఫ్యూచర్ లేదని తెలిసినా మళ్ళీ బయటికి రాలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం మంచి ఫ్యూచర్ ఉన్న జాబు ఇనిషియల్ డేస్లో 5,000 ఉంది, 10,000 ఉంది, లేకపోతే తక్కువ శాలరీ ఉంది అంటే ఆ జాబ్ పోవడానికి ఇష్టపడలేదు. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కోడింగ్ లేని నాన్ టెక్నికల్ జాబ్స్. కానీ ఫ్యూచర్ ఉందా లేదా దాన్ని బట్టి ఖచ్చితంగా మనం అసలు ఏం టెక్నాలజీస్ అనేది ఒకసారి చూద్దాము. అంటే టెక్నాలజీ కాదు, ఇది డిఫరెంట్ జాబ్ రోల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్. దాంట్లో ఫస్ట్ బీపీఓ వాయిస్ వస్తుందండి. బీపీఓ వాయిస్, బీపీఓ నాన్ వాయిస్, టెలికౌన్సిలరు, హెచ్ఆర్, జిఎస్ మ్యాపింగు, ఐఓఎస్ మ్యాపింగు, యూఎస్ఐటి రిక్రూటింగు, మార్కెటింగు, ఆఫ్లైన్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనర్. గ్రాఫిక్ డిజైనర్ ఇక్కడ 2 రకాలు ఉంటుందండి, టాలెంట్ని బట్టి ఉంటుంది. కొంతమందికి ప్యాకేజెస్ బాగా వస్తాయి. సాడ్ థింగ్ ఏంటి అంటే గ్రాఫిక్ డిజైనింగ్ కూడా చాలా వరకు ఆటోమేషన్ వచ్చేస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంపాక్ట్ అనేది గ్రాఫిక్ డిజైనింగ్ మీద హ్యూజ్గా ఉంటుంది, ఉండబోతుంది. కానీ స్కిల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సర్వే అవుతారు. అండ్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి. సో స్టార్టింగ్లో ఇక్కడ ఏమవుతుందంటే వీటన్నిటి కూడా హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత అనుకుంటున్నారు, మ్యాక్సిమం ఒక 50,000 రీచ్ అవ్వడానికి మీకు చాలా టైం పడుతుంది. దాదాపు ఒక 6 lakhs మీకు ప్యాకేజ్ రీచ్ అవ్వడానికి, 6 to 7 lakhs ప్యాకేజ్ రీచ్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. వన్స్ అది రీచ్ అయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. సో అందుకని నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇవన్నీ కూడా ఇనిషియల్ డేస్లో యూఎస్ఐటి రిక్రూటింగ్ చూసుకోండి, 20,000 మినిమం ఇస్తారు. ఇన్సెంటివ్స్ ఇంకొక 5,000 10,000 15,000 కూడా వస్తాయి. ఈవెన్ దో ఫ్రెషర్ అయినా కానీ, అంటే నెలకి 25,000 నుంచి 35,000 యూఎస్ఐటి రిక్రూటింగ్లో వస్తాయి. చాలామంది టెంప్టింగ్ అయిపోయి అరే ఇనిషియల్గా ఈ జాబ్ ఎత్తుక్కోవాలా, లేకపోతే ఇంకో దగ్గర చిన్న కంపెనీలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గానో, లేకపోతే జావా ఫుల్ స్టాక్ గానో, లేకపోతే ఇంకొక దానిగానో 5,000 మాత్రమే జీతం ఇస్తానట. చాలామంది ఏంటి అంటే కన్ఫ్యూజన్ అయిపోయి నేను 5,000 ఎందుకు, నాకు 25,000 30,000 35,000 నాకు వస్తూ ఉంటే నేను అదే ప్లాన్ చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకని నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే మీరు కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడే ఆలోచించండి. మీరు ఇవన్నీ కూడా చెయ్యొద్దు అని చెప్పట్లేదు, కానీ సర్వైవల్ గురించి దీన్నే ఫ్యూచర్గా చేసుకుంటా, దీన్నే కంటిన్యూ అవుతా, దీని మీద డిపెండ్ అయిన కమిట్మెంట్స్ పెట్టుకుంటా అంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో. ఎందుకంటే మనకి మ్యారేజ్ అయిన తర్వాత కానీ తర్వాత వచ్చే కొద్ది కానీ ఖర్చులు పెరుగుతాయి, దాని తగ్గట్టు ప్యాకేజ్ కూడా పెరగాలి కదా. పెరగాలి అంటే మీరు సరైన టెక్నాలజీ మీరు ఎంచుకోవాలి, రైట్? ఇది ఒకసారి ఆలోచించండి. ఇంకేమన్నా నాన్ టెక్నికల్ జాబ్స్ ఏమైనా ఉంటే చేయొచ్చా చేయకూడదా, ఫ్యూచర్ ఉందా లేదా అంటే దానికి సంబంధించి కూడా నేను మళ్ళీ లిస్ట్ అవుట్ చేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. వీటన్నిటిలో కూడా మాక్సిమం ప్యాకేజ్ 7 to 10 lakhs, మార్కెటింగ్లో కొంచెం పెరుగుతుంది, 10 to 12 lakhs వరకు కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. బట్ నాట్ ఎవ్రీ వన్. అండ్ సేల్స్ కూడా అట్లనే ఉంటుంది. ఎనీవే, బాగా ఫ్యూచర్ ఉండాలి అంటే మాత్రం, ఎక్కువ ప్యాకేజెస్ రావాలి అంటే మాత్రం ఈ జాబ్ రోల్స్లో మనం ముందుకు వెళ్ళలేము. ఓకే, థ్యాంక్ యూ.